వస్తున్నా. என்ன சாப்பாடு తినేదానికి కూపుండమా? సాపాడా? ఏమే అంత నిట్టూరుస్తున్నావు? లేదు, తినే ఉత్సాహమే చచ్చిపోయింది. ఎందుకులే. మరీ అంతగా తిండి పెట్టకుండా చంపేస్తున్నానా? ప్రత్యేకంగా చెప్పాలా? నీకు తెలియట్లేదే, ఇంత పెద్ద ఇంటిని ఎలా సాకాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అస్సలు తెలియడం లేదు. పిలు అందరినీ. ఎందుకు? నువ్వే పిలుచుకో. మామా, అత్త, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పేరు పేరున పిలవాలంటే సగం ఆయాసం వస్తుంది. అందరూ భోజనానికి రండి. ఏమమ్మా ఈ పూట కూడా పచ్చడి మెతుకులేనా? ఏంది మామ అంటుండారు? పప్పు చేసా, రసం చేసా. నంచుకోవడానికి ఇంతింత మందికి కూరగాయలు చెయ్యాలంటే ఎంత అవుతుందో తెలుసా? పప్పు రసం చాలు. రాత్రులు అంతకంటే ఎక్కువ తింటే అరగదు. ఇది తిని అరిగించుకోవడం కూడా. కూర్చోండి, కూర్చోండి. వద్దు నాయనా, మాకు ఆకలిగా లేదు మామా, మేం తర్వాత తింటానులే. తర్వాత ఏంటి? అందరూ కూర్చొని తినేటప్పుడే తినేవచ్చు కదా. కూర్చోండి. లేదు గీత, తర్వాత తింటాం, మాకు ఆకలిగా లేదు. ఆకలి చంపేస్తా ఉండదే, ఈవిడ గారు నిన్ను చూస్తే ఆకలి చచ్చిపోద్ది. రే కూర్చోరా, పప్పు రసం అంట. ఏం చేస్తాం కర్మ. అత్తగారు, బామ్మగారు, మిమ్మల్ని సెపరేట్ గా పిలవాలా? కూర్చోండి. మాకేం అక్కర్లేదులే మీ తిండి. ఈ తిండి తినేదానికంటే రాత్రిపూట ఉపవాసం ఉండేదే మంచిదే. ఏమా? అంతే అంతే, ఉపవాసమే ఉందాం. ఇది మరీ మంచిది. ఈ ముక్క వండే ముందు చెప్పుంటే ఓ గ్లాసుడు బియ్యం అయినా తక్కువ వేసి ఉండేదాన్ని కదా. సరే పదమా పోదాం. ఏమిరా తిరుపతి, నువ్వు తినలా? మాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాం. సర్లే, మేం పోతాండం, మీరు తినండి. నువ్వు రామా. ఏమబ్బా, తినేదానికి రావా? వస్తున్నా. పెట్టు త్వరగా పెట్టు. మరి వండిందంతా మిగిలిపోతే పొద్దునే చద్దనం తినాలి. ఇప్పటికే మీ అమ్మగారు, మీ అవ్వగారు తినలేదు. అది రేపటికి అట్టి పెడతాను. చింతపండేసి తిరగమాత పెట్టుకుని టిఫిన్ తినొచ్చు. ఇప్పుడు మిగిలింది రేపు మళ్ళీ తినాలంటారా? తప్పదులే నాయనా. పప్పులో ఉప్పేదమ్మా. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరిగిపోతుంది మామా. తక్కువ తినండి, వయసు అవుతుంది కదా. రే ఆ రసం పోయిరా పప్పులోనే. ఏందమ్మా రసంలో అసలు ఏ రియాక్షన్ లేదు, సప్పగా ఉంది. ఏం రసం ఇది? నిన్నగాక మొన్న పెట్టిన రసమే. మొన్నటి రసమా? రసం ఏమవుతుంది? ఎన్ని రోజులైనా పాడైపోదు. తినండి. మే పోయి అమ్మని పిలుచుకుంటా పో. అమ్మ కూడా కొంచెం నడది. అట్నే తొందర. రండి 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 రండి. అయ్యో అయ్యో అయ్యో, బిర్యానీ, కోడికాళ్ళు, చికెను, కోడిగుడ్లు, అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ చూసి ఎన్నాళ్ళయిందో. సూపులతో నాకలు తీరి పెట్టేట్టుంటే నీళ్ళు తాగేసిపోయి పడుకోవా? ఒరే దొంగ సచ్చినోడా, మీరే తింటారా? మేమే తింటాం. ఏంద్రా ఒకే ఆకులో పెట్టినావు? అందరం కలిసి ఒకే ఆకులో తిందాం. మళ్ళీ వడ్డించడానికి లేట్ ఎందుకని ఒకే ఆకులో వడ్డించేసిన. దీన్ని మండే స్టైల్ అంటారు. మంచిదే. మండినో బండినో ఒక పట్టు పట్టాల్సిందే. కూర్చో. తెల్లను ఎవరు తింటారో? అమ్మా రే సాంబార్ రా, వచ్చేసిండది. ఆకేసి ఆకేసి మూసేసి వేసి మెల్లగా సాంబార్ తీ 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 తీ. నేను అందరికి కలిపి ముద్దలు పెడతాను. ఇలా ముద్దలు తినిపించి ఎన్నాళ్ళు అవుతుందో. ఇంకా పప్పు ఏంటి ఇందాక తినమంటే ఆకలి లేదన్నారు?
ఇప్పుడు నలుగురు కూర్చుని తింటున్నారు. పప్పి అత్తా, మీరు ఉపవాసం అని చెప్పి మీరు కూడా భోజనానికి కూర్చున్నారేంటి? ఆ, ఉపవాసం అనుకున్నాము. ఆ, నిద్ర పట్టడంలా 2 ముద్దలు తిందామని వచ్చిండాం. వీళ్ళు కూర్చొని తింటుంటారు. ఈడే 2 ముద్దలు కలిపి పెడతానంటే తినేసిపోదామని ఉండాను. నువ్వు దీనికొచ్చిండా? వంటిలు సర్దేసిండావు కదా, పోయి పడుకో. నేను మంచినీళ్ళ కోసం వచ్చినానులే. తాగేసిపో. మళ్ళీ మేం తినేది చూసి దిష్టి పెట్టపాక. హా, మావేం దిష్టి కళ్ళు కాదులేండి. అన్నం మిగిలిపోతే పాచిపోతుందని మళ్ళీ రేపు పొద్దున్న తిరగమాత వేద్దాం అనుకున్నాను. మిగిల్చకుండా తినేయండి. రే కాల్రా, కాలు కనపడుతుండదే. కాలంటే కనపడుతుంది కదమ్మా. రే ఈ కాలు కదరా. అయ్యో, ఏందిది? కోడికాలు ఎక్కడి నుంచి వచ్చింది? అది మేమేమి అమ్మో 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 అమ్మో! ఒక జూ మొత్తం ఈయనే ఉండదే. బిర్యానీ, గుడ్లు, చికెన్. అమ్మో అమ్మో అమ్మో! దొంగ చాటుగా తెచ్చుకుని తింటా ఉండారా మీరు? ఏమమ్మా? బాలాజీ, పూరి, అల్టిమేట్ రండి. ఏంది మే ఆళ్ళని పిలుస్తుండావు? హా? మీ దొంగ తిండి చూపిద్దామని. ఏందమ్మా ఏంది అరుపులు? ఇటు చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. ఏందది? హా? బిర్యానీ. రేయ్, నన్ను పిలవకుండా నువ్వు ఒకడే తింటావట్రా? రా పక్కకి. తినమంటే ఆకలి లేదా? లేదు పో. కోడి కోడి ముందు కన్ను తల్లి కన్ను కొడుకు ఏం లేదు తిన్నా. అడగ ముక్కున్నది. అమ్మా, దొంగ మొహాలు వేసుకుని సైలెంట్ గా దొంగ తిండి తిందాం అనుకుంటున్నారా మీరు? వదులుతానా? పోయమ్మో, పిసినారి సంఘం ప్రెసిడెంట్ వస్తుండాది. ఇప్పుడు ఏమంటాదో ఏమో. ఏం చేస్తా ఉండావు? అది వాకిల్ చిమ్మి నీళ్లు చల్లి ముగ్గైపోతా ఉండా. పళ్ళు తోముకున్నా? బొగ్గు పొడి ఇచ్చినావు కదా, తోముకున్నా. స్నానం చేసినావా? 6 చెంబులు నీళ్లు లెక్క పెట్టి మరీ పోసుకున్నా. ఒంటికే 6 చెంబులు నీళ్లు పోసుకున్నప్పుడు వాకిలి ముందు జల్లడానికి 1/2 బకెట్ నీళ్లు తెస్తావా? మరీ 1/2 బకెట్ అయినా చల్లకపోతే దుమ్ము అనగదే. అస్తమానం 100 మంది వాకిలి ఎక్కు దిగుతా ఉంటే దుమ్ము రేగుతూనే ఉంటది. దానికని 1/2 బకెట్ నీళ్లు వేస్ట్ చేస్తావా నువ్వు? మరీ నీళ్లు చల్లకుండా ముగ్గెట్టా వేసేది? నీళ్లు చల్లి ముగ్గేసేది మన సాంప్రదాయం. నీళ్లు జల్లి ముగ్గు వేయొద్దని ఎవ్వరూ అనలేదు. కానీ నీళ్లు ముగ్గు పిండి పొద్దుపుగా వాడి ముగ్గేసేది నేర్చుకోవాలి.
ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. చూసినావా తడైపోండ్లా, అర గ్లాస్ నీళ్లు కూడా అయ్యుండవు. దీని గురించి నువ్వు అర బకెట్ నీళ్లు వేస్ట్ చేద్దాం అనుకున్నావు. ఏదే ముగ్గు పిండేది? అదిగో ఆడుండదు. ఆ, ఇప్పుడు ఈ జానేడు స్థానంలో 100 చుక్కల ముగ్గు పెడతా. 100 చుక్కల ముగ్గు పెడితే ముగ్గు పిండి వేస్ట్ అయిపోదు. ఈ ముగ్గు పిండి వచ్చే ఏడు దాకా జాగ్రత్తగా వాడుకోవద్దు. ఒక చుక్క ముగ్గే చూడు. చూసినావా ముగ్గు రెడీ. మే లంకంత కొంపకి ఇంత చిన్న ముగ్గా? కొంపల్ల అంకంత ఉందని పెద్ద దీపం పెట్టి కొంపని తగలబెడతామా? చిన్న దీపం పెట్టినా వెలుగు వస్తుంది కదా, అట్నే ఇది కూడా. కరెక్టే. దీపానికి నూలు పోగుతో ఒత్తు పెట్టిందానివి. నిన్ను చూసే నేర్చుకోవాలా. నేను చెప్పేది కూడా అదే. పొదుపుగా బ్రతకడం నేర్చుకోండి. మొత్తం ఇట్లా దుబారా చేస్తా ఉంటే బ్రతికేదెట్టా? లక్క అక్క, పాలు కాగిపోయాయి, కాఫీ. ఏయ్ నీ ఏం పూరి, కాఫీ నువ్వు పెడతా ఉండవా? ఆ అవును గీత. పాలు మరీ చిక్కగా కలిపి కాఫీ తాగావంటే మళ్ళీ అరిగి చావదు. గ్లాసుడు పాలకి చెంబుడు నీళ్లు పోయి. మళ్ళీ ఆ గ్లాసుడు పాలెందుకు? చెంబుడు నీళ్ళేసి దాంట్లో 2 చుక్కల పాలేస్తే సరి. ఇదేదో బాగున్నట్టుందే. ఎప్పటి నుంచి ఇది ఫాలో అయిపో. అట్నే కాఫీ మరీ స్ట్రాంగ్ గా కలపబాక, పైత్యం చేస్తుంది. లైట్ గా ఉండాల. ఆ ఫిల్టర్ కాఫీ పొడి 1/2 స్పూన్ మాత్రమే వాడు. మళ్ళీ దాన్ని పడేసేవు. కాఫీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కాఫీ పొడిని చిన్న గుడ్డలో పిండేసి ఎండబెట్టు. రేపు వాడుకోవచ్చు. అలాగే. అది సరే, టిఫిన్లు ఏం చేస్తా ఉండారు? నాకు పూరి తినాలనుంది. నీ పేర్లోనే ఉంది కదా పూరి. పూరి పూరిని తింటే జనాలు నవ్వుతారు. ఏంది అట్ట చూస్తుండావు? ఊరికే తమాషా చేసిన. అయితే పూరి చేసుకోవచ్చు కదా. ఇంతమందికి పూరీలు చేస్తే ఎంత నూనె అయ్యేది, ఎంత పిండి అయ్యేది. గ్యాస్ ఖర్చు దండగా. సరే, పోనీ దోశ. ఇంట్లో వాళ్ళందరికీ దోశలు పోస్తూ కూర్చున్నామంటే గంట పడుతుంది. ఆ గంట సేపు గ్యాస్ వెలిగిందంటే 4 నెలలకు కూడా రాదు. సిలిండర్ ని చూసి జాగ్రత్తగా వాడాలా. మినిమం 6-7 నెలలు రావాలి. నీకసలు వంట వార్పు కూడా చేత కావడం లేదు. పొదుపుగా వంట చెయ్యాలి. సర్లే, నేను వెళ్ళి ఉప్మా చేసి పెడతా. పట్టక్క ఇందా. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతా. పురి 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 ఏంది అన్యాయమో? 7 జన్మలకి నాతోనే ఉంటానని చెప్పా, ఇప్పుడు మీ పుట్టింటికి పోతా ఉండవా? నేనేమైపోతాను? సారీ బాలాజీ. కావాలంటే నెక్స్ట్ 6 జన్మలకి మాత్రం కావాలని ట్రై చేస్తా. ఈ జన్మకి మాత్రం ఈ ఇంట్లో నేనుండను. వామ్మో, నా చెల్లెని తట్టుకుని ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. నువ్వంటే పుట్టింటికి పోతావు, నాకేడుండదు పుట్టిల్లు. నేనే అడిగి పోవాలా? ఇదిగో, కష్టం వచ్చినప్పుడే కలిసి కట్టుగా ఉండాలా. ఇట్ట బాధపడకూడదు. రే పెద్దోడా, దుర్మార్గుడు, నువ్వు మాట్లాడబాక. ఏందే కలిసి కట్టుకుండాలా? రాత్రి నువ్వు నీ పెళ్ళ మాత్రం బిర్యానీ, చికెన్ లెగ్ పీసు, కోడిగుడ్లు, ఫిష్, 1 2 అన్ని ఐటమ్స్ దొంగసాటిగా తినాలని చూసినారే. మీ దుర్మార్గం పాడుగాను. ఎరా అప్పుడు గుర్తు రాలేదా కలిసి కట్టుకుండాలనే? మాకు తేవాలని లేదా నీకు? అందుకే బాగా దొరికిపోయినావు నువ్వు. పైగా అమ్మను మాత్రం నీతో చేర్చుకున్నావా? మమ్మల్ని వదిలేసినావు కదా తోడబుట్టినోళ్ళనే. ఊరుకునే ఉండరా, ఇది కడుపుతో ఉంది, తినాలనిపించింది, ఏం చేసేది? అందుకని ఏదో దొంగచాటుగా ఏర్పాటు చేసుకున్నా. అది ఎట్ట అయిపోయా. ఇదిగో
నువ్వు తినాలని చెప్పి ఇప్పుడు నా పేరు చెప్తా ఉండవు. ఇదిగో మరిది, అవన్నీ నేను కోరుకోలే. కడుపుతో ఉన్నాడు మాదిరి కోరికలు కోరుతా ఉండు మీ అన్న. నువ్వు గమ్మున ఉండమే. పెళ్ళం కడుపుతూ ఉంటే కూడా పెళ్ళానికి కలిగే అన్ని తిండి కోరికలు 3 కూడా కలుగుతాయంట. ఏమైనా మన పెట్టి కోసమే కదా తినాలనుకున్నావు. రేయ్, నువ్వు కడుపు నిండా మెక్కి కడుపులో ఉండే బిడ్డ పేరు చెప్తా దుర్మార్గుడా. నీ పెద్దోడిని కొంచెం మర్యాదరా. అరే దురే అంటావింది. ఇంకేంద్ర మర్యాద? నువ్వు కోడి కూర తెచ్చుకున్నావు, కోడి బిర్యానీ తెచ్చుకున్నావు, కనీసం పకోడీ అయినా తెచ్చినావు మాకు. మీరు కోడి పకోడి గురించి మాట్లాడుతున్నారు, కనీసం నాకు పళ్ళు తోముకోవడానికి కూడా లేదు. బొగ్గుతో తోమిస్తుంది. మేం మాత్రం పేస్ట్ బ్రష్ చేసుకుని తోముకున్నావా? అదే బొగ్గు కదా. కొంచెం ఉప్పేసుకుందామన్నా కూడా కుదరదు అన్నది. ఇదిగో మీరేమైనా చేసుకోండి, నేను మా పుట్టింటికి పోతా. నేను బయలుదేరుతాను. ప్లీజ్ అమ్మి, నీకు దండం పెడతాను, నన్ను ఒంటరికి వదిలేసి పోబాక ప్లీజ్. నా వల్ల కాదు, నేను పోతా. ప్లీజ్ 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 పూరే ప్లీజ్ ప్లీజ్. అమ్మి 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 అమ్మి, ఎందుకు అమ్మి ఏడుతుండవా? నువ్వు పూరి పూరి అంటా ఉంటే నాకు పూరి తినాలనిపిస్తుంది. తిని ఎన్నాళ్ళయ్యిందో. పూరియే కదా నీకు కావాల్సిందే, నీకోసం నా ప్యానలైనా ఇచ్చేస్తా. ప్రాణాలన్నీ వద్దులే కానీ పూరి తెచ్చివు చాలు. ఊరి పెద్దోడా, దుర్మార్గుడా, నేను చికెన్ బిర్యానీ గుడ్లు తెచ్చుకునే దానికి డబ్బులు బాగా దాచిపెట్టుకున్నావు కదా. ఈరా ఈరా, ఓ 200 తీరా, టిఫిన్ తెచ్చుకుంటాం. ఈరా. నా కాడే ఆడుండేరా డబ్బులు లేవు. రేయ్, అబద్ధాలు చెప్పిన వెంట సంపేత్తా. వదినో, మర్యాదగా డబ్బులు ఇవ్వను. నిజం మరిది, రూపాయి కూడా లేదు మా కాడ. ఆలి మూగుడిద్దరూ కలిసే డ్రామాలు ఆడుతూ ఉండారా? మీకు బిర్యానీకి ఉండే డబ్బులు మాకు పూరికి లేవా? పూరి చూసినావా, అందరూ సౌహార్దపరులే, మీ సెల్లితో సహా. మీ సెల్లి చేతికి అధికారం వచ్చేసరికి ఆవిడ ఇష్టానికి ఆవిడ ఆడుతుందే. వీళ్ళక కుర్తికి వీళ్ళక కుర్తి పడతా ఉంటారు. ఎవరెవరికి లేరు పూరే. మన బతుకులు మనం చూసుకోవాల్సిందే. రే, ఇక మీకు మాకు కట్టిఫ్రా. రే ఆగ్రా. రే మే పూరి మరిది, నా మాట సిన్నడా. రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వా? ఉట్రా, నా కాడ డబ్బులు లేవు. అదేదో దొంగతనం చేసి డబ్బులు తెచ్చుకున్నావు. దొంగతనం చేసినావా? ఎందుకు అదంతా ఇప్పుడు? మర్యాదగా చెప్పానా? అది దేవుడి దగ్గర హుండీ ఉండదు కదా, దాంట్లో కొట్టేసిన. దేవుడి దగ్గర హుండీలో కొట్టేసినావా? నాకు చెప్తే నేను 200 తీసుకున్నట్టు కదరా. ఇంకొద్దురా స్వామి, వదిలే. ప్రసక్తే లేదో. నా పూరికి నేను పూరి కొనేయాల్సిందే. పూరే, వెయిట్, ఐ విల్ బ్యాక్ విత్ పూరే. డోంట్ వర్రీ పూరే, ఐ విల్ గివ్ యూ పూరే. మీలక్క, మనం హుండీలో డబ్బులు దొంగలించినామని వీడు దొంగలించడానికి పోయినాడు. ఇప్పుడు కనుక గీతగంటలు పడ్డా సచ్చాడు. వీడితో పాటు మనం చస్తాం. వీడు కనుక దొరికినాడంటే మనం కూడా హుండీలో డబ్బులు తీసిన విషయం చెప్పేస్తాడు. అవునబ్బా, నాకు అదే టెన్షన్ గా ఉండదు. దేవుడా, నీ ముందు హుండీ పెట్టి దానిలో డబ్బులు వేస్తా ఉండరా? ఆ డబ్బులు ఏమన్నా నువ్వు ఖర్చు పెట్టుకుంటావా చెప్పు? దేవుడు అనేవాడు ఉండేదా నాలాంటి భక్తుల కోసమే కదా. పూరికి కనీసం ఒక ప్లేట్ పూరి కూడా తీసుకురాకపోతే మొగుడికి ఇంక నేను ఎందుకు? అందుకే పూరికి కొనేదానికే నీ హుండీలో డబ్బులు తీసుకోబోతా ఉండా. ఏమి అనుకోబాక. సారీ. అమ్మ, హుండీ లేదేందిడా? ఏంది వీడు బిత్తర చూపులు చూస్తా వస్తున్నాడు? ఏమైందిరా? పదండి పదండి చెప్తా. ఏమైందిరా? నా పూజగా దగ్గర హుండీ లేదో. ఏంది, హుండీయే లేదా? హుండీ లేకపోవడం ఏంది మరిది? నువ్వు టెన్షన్ లో సరిగ్గా చూసుండవు. అంత పెద్ద హుండీ యాడికి పోతాది? అవునరా, సరిగ్గా చూడు.
ఆ ఉండి చిన్న సైజు లాకర్లా ఉంటుంది, అదే అడిగిపోద్ది. రేయ్ నాకేం కళ్ళు కనపడవా ఏమే? అంత పెద్ద హుండే నా కళ్ళ కనపడకుండా పోతే ఏమే? పైగా నేను పోయింది హుండీ కోసం అయితే. అయితే నాకు పూరి లేదా? నువ్వు పూరి లేదని ఎడుస్తా ఉండవు, ఆడు హుండీయే లేదో. అబ్బా హుండీలో డబ్బులు దొంగతనం జరుగుతున్నాయని గీతకి తెలిసిపోయినట్టున్నది. అందుకే హుండీ యాన్నో దాచిపెట్టినట్టున్నది. దాచి పెట్టేత మాత్రం వదిలేస్తామా? హుండీ యాడుందో కనిపెట్టాలా, డబ్బులు కొట్టేయాలా. పదండా, ఇల్లంతా వెతకండా. పూరి కావాలి, నాకు పూరి కూడా లేకుండా పోయింది. నువ్వు గమ్మునే ఉండమే. ఉండే మీ సెల్లి ఆడ దాచి పెట్టేసిందే, వెళ్ళి తీసుకుని వస్తామా? అన్నా వదినా, అర్జెంటుగా హుండీ ఏడుందో ఎతకాల. తలు దిక్కుపోయి ఎతకండి. నువ్వు మాత్రం ఏడకి పోక ఏడే ఉండు. జాగ్రత్తగా ఉండు.